విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. లావణ్య రాజ్ తరుణ్ వివాదం సమాజానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? లావణ్య రాజ్ తరుణ్, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అని చెప్పుకుంటున్నటువంటి లావణ్య, ఈ ఇద్దరు వివాదం మన సమాజానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఏం అవసరం సమాజానికి? ఏమైనా అవసరం ఉందా? అంటే ఏమైనా పనికొచ్చే విషయమా ఇది? నా దృష్టిలో అంటే ఈ అఘోరిగాడిది తేలట్లేదు, ఓ పక్క ఈ లావణ్య రాజ్ తరుణ్ అంశం కూడా, వీళ్ళ విషయం కూడా ఒక కొలిక్కి రావట్లేదండి. అంటే ఆడవారిని చూసి ఈ సమాజం ఏం నేర్చుకోవాలి అంటే, నాకు అనిపించినటువంటి అభిప్రాయాలు నేను చెప్తున్నాను. అందరూ నాకులాగే ఉండాలని, అందరూ నాకులాగా మాట్లాడాలని అయితే నేను అనుకోవట్లేదండి. లావణ్య ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులు ఉన్నారుగా, బంధువులు ఉంటారుగా వాళ్ళకి. లావణ్య తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మగారికి అక్క చెల్లెళ్ళు అన్నయ్యలు ఉంటారుగా. లావణ్య తండ్రికి కూడా అక్కలో లేకపోతే తమ్ముళ్ళో ఉంటారుగా. మరి ఇప్పుడు ఈ పిల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఆ అమ్మాయి చేసేటువంటి నాన్ సెన్స్, ఆ అమ్మాయి బిహేవియర్, ఆ అమ్మాయి యొక్క సెక్సువల్ అఫైర్స్, వీటన్నిటినీ చూసినటువంటి ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీ అభిప్రాయం తెలియజేయండి. లావణ్య చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులకి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి ఆడపిల్లను కన్నామా అని ఫీల్ అవరా? ఆ అమ్మాయి అయినా లావణ్య అయినా సరే, ఏంటండి దారుణం? మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఏంటండి? ఏం చూసి నేర్చుకోవాలి లావణ్యని? లావణ్యని చూసి ఫలానా ఒక ఆడపిల్ల ఈ విషయంలో లావణ్యని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనే ఒక విషయం చూపించండి నాకు. రాజ్ తరుణ్ సరే, ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రేమలు, ఈ అఫైర్స్ ఇవన్నీ కామన్ అండి. దానికి మనం తప్పు అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. సరే, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, అందరూ చూశారు, ఫొటోస్ చూసాము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ చూసాము, ఆడియో కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాం. మరి రాజ్ తరుణ్ డిస్పర్స్ అయ్యాడు కదా. వాళ్ళిద్దరి మధ్య వివాదం జరుగుతుంది, కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. లావణ్య మీద ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకి, రాజ్ తరుణ్ మీద ఒక క్లారిటీ వచ్చింది, అంతా ఓకే. రాజ్ తరుణ్ పక్షాన ఆర్జే శేఖర్ భాషా గారు ఫైట్ చేస్తున్నారు, చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. లావణ్యదే తప్పులని చెప్పి చాలామంది అన్నారు. అయినా కూడా మరి ఎందుకు లావణ్య మీద పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఏంటి న్యూసెన్స్ ఏంటండి? ఇంత దారుణమైన న్యూసెన్స్ ఏంటిది? మా మీడియా వాళ్ళకి ఇంకా పని పాట ఏం లేదా? మా మీడియా వాళ్ళకి ఇంకా పనులే ఉండవు అనుకుంటున్నారా? ఎంతసేపు ఈ అఘోరిగాడి చుట్టూ, ఈ లావణ్య రాజ్ తరుణ్ చుట్టూ తిరగటమే మా పని అనుకుంటున్నారా? చెప్పండి, ఏంటిది అంతా? ఎంత దారుణంగా, ఏంటి న్యూసెన్స్ ఏంటి, నాన్ సెన్స్ ఏంటండి? ఆ లావణ్య అనే అమ్మాయిని నేను కాల్ చేసి ఇంటర్వ్యూ కావాలని నేను అడిగా. అప్పటికి శేఖర్ భాషా గారితో ఇంటర్వ్యూ చేసి శేఖర్ భాషా గారిని చెప్పాల్సినవి చెప్పాను. లావణ్యాన్ని కూడా నేను తప్పు పట్టానండి, 100% తప్పు పట్టా. మరి బహుశా ఆమె నా ఇంటర్వ్యూ చూసినట్టుంది, చూసి నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేను సార్ అని చెప్పింది. ఒకవేళ లావణ్య కనుక నా ఇంటర్వ్యూలో కూర్చుంటే ఆవిడికి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేసేవాడిని అండి. ఎందుకంటే చెప్పేవాడు లేక చెడిపోయారు అనే ఒక సామెత ఉంటుంది చూసారా? ఆ లావణ్యకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని ఎథికల్ వాల్యూస్, కొన్ని మోరల్ వాల్యూస్ నేనైతే గైడ్ చేసేవాడిని. ఎందుకంటే ఏందండి ఇదంతా? లావణ్య అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తుందని, ఆ అమ్మాయి ఆడియో రికార్డ్స్ విన్నాము, చాలా విన్నాము, ఎంత గలీజ్ పనులు విన్నాము. చెప్పడానికి మాటలు లేవు లావణ్య గురించి. అందరూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది లావణ్య మీద. మరలా ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్లో ఆ అమ్మాయి ఉన్నట్టు, ఆ అమ్మాయి ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులను బయటికి గెంటేయటం, వాళ్ళేమో రోడ్డు మీద కూర్చొని నిరసన చేసి ఏడవటం, ఏంటండి ఇదంతా? చెప్పండి. కోర్టులోకి లేకపోతే కోర్టులో కేసు వేసుకోవచ్చు కదా. ఆ ఇల్లు రాజ్ తరుణ్ వాళ్ళదైతే కోర్టులో కేసు వేసుకోవచ్చు. లేదు లావణ్యది అంత రైట్ ఉందంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు. లేదు లావణ్య నా రాజ్ తరుణ్ నా భర్త అనుకుంటే కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు లీగల్గా. లేదు రాజ్ తరుణ్ వద్దు లావణ్య అని అనుకుంటే ఆయన ఫైట్ చేసుకోవచ్చు. ఏందండి నాన్సెన్స్? రోడ్ల మీద గలీజ్గా ఏంటండి అసలు? ఏం మెసేజ్ ఇస్తున్నారండి సభ్య సమాజానికి? ఏం మెసేజ్ అండి? ఇప్పుడు రాజ్ తరుణ్ కెరియర్ కూడా పాడైపోయినట్టే కదా. ఇట్లాంటి గలీజ్ పనులతో నాన్సెన్స్ అవుతూ ఆ పేరు గలీజ్ చండాలంగా మారుమోగిపోతా ఉంటే రాజ్ తరుణ్కి ఏమన్నా సినిమా అవకాశాలు వస్తాయండి? అతని కెరియర్ స్పాయిల్ అయినట్టు కాదు. ఇప్పుడు లావణ్య కూడా, నేను ఒక ఆడపిల్లని, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నా తల్లి తండ్రి అందరూ ఉన్నారు, నా గలీజ్ పనులు చూసి
నాకు సిగ్గేస్తుంది అనే ఆలోచన ఎందుకు రావట్లేదు లావణ్య కూడా? అంటే ఎవరిని బురిడి కొట్టిస్తారు, ఎవరిని నమ్మిస్తారు, ఎవరిని మోసం చేస్తారు? అంటే లావణ్య ఏమన్నా జెన్యున్గా పత్తిత్తా? అంటే పత్తిత్తా అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఆవిడ ఎన్ని తప్పులు లేవు, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని ఆడియో కాల్ రికార్డ్స్ విన్నాం మనం. చెప్పండి. డ్రగ్స్ అని, అప్రీతితో డ్రగ్స్ అని ఎంతమంది కాల్ రికార్డ్స్ పెట్టారు, బయటకు వచ్చినాయి. ఎంత గలీజ్గా, సెక్సువల్గా, ఎంత రొమాంటిక్ విషయాల్లో ఎంత ఆమె ఎట్లా మాట్లాడిన కాల్ రికార్డ్స్ విన్నామండి మనం. నేనైతే లావణ్య రాజుతారన్ విషయంలో లావణ్యనే తప్పు పడతానండి. అవసరమైతే లావణ్య మీద కూడా న్యూసెన్స్ చేస్తుందని చెప్పి కేసు కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తానండి. నేను కేసు కూడా పెడతాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి. తెలంగాణ, ఆంధ్రాలో చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాల పట్ల మనం ప్రభుత్వాలకి ఒక వారధిలాగా పనిచేయాలండి మన మీడియా వ్యవస్థ. సరే గాడి తప్పింది అనుకోండి, దాన్ని నేనేమి ఇప్పటికిప్పుడు లేకపోతే ఒక 10 సంవత్సరాలు కూడా నేనేం బాగు చేస్తానని నేనైతే అనుకోవట్లేదు. అంత ఆలోచన కూడా లేదు నాకైతే. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవడో వినే పరిస్థితుల్లో లేడు. మంచి చెప్తే ఎవడు వింటాడండి? వింటున్నారా? ఎవడు వింటున్నాడు? ఎవడు వినడు. మంచి చెప్తే వినే పరిస్థితుల్లో ఏ ఎదవా లేడు. ఎందుకంటే ఎవడ అభిప్రాయాలు వారి, ఎవరి వ్యక్తిగతం వాళ్ళి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టాల మీద అవగాహన వచ్చేసింది. ఏం గలీజ్ పనులు చేసినా కూడా తప్పించుకోవచ్చు, ఈ చట్టంతో తప్పించుకోవచ్చు అని వాళ్ళకే జ్ఞానం వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో మనం మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరిని మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సమాజం పాడైపోయింది. నేనేదో బాగు చేస్తాను, నేనేదో సొసైటీని మారుస్తాను, ప్రజలను మారుస్తాను అని అయితే నేను అనుకోను. కానీ కనీసం మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. మోటివేట్. నాకు ఒక సిగరెట్ అలవాటు లేదు, ఒక డ్రింక్ అలవాటు లేదు, మూవీస్ సరిగ్గా చూడను. చెప్తున్నానండి, ఒకరిని మోసం చేయను, జనాలను అడిగితే హెల్ప్ చేయడమే తప్ప. నాకు ఆ మోరల్ వాల్యూస్ నా మైండ్లో, నా మనసులో ఉన్నాయి కాబట్టి నేను హానెస్ట్గానే అవి నా బయటికి, మనసులో నుంచి బయటకు వస్తున్నాయి. నేను లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఏదో సమాజాన్ని ఏదో నటిస్తున్నాను అనే ఫీల్ అయ్యి అనుకోవద్దండి. నటిస్తున్నాను, ఏదో ఫేమ్ వస్తుంది, అసలు అది నథింగ్ అండి. అస్సలు ఆ ఆలోచనే లేదు మనకి. నా మనసులో ఏవైతే ఉన్నాయో, నా మనసులో ఎలా అయితే ఎథికల్గా నేను పనిచేయాలని ఫిక్స్ అయ్యానో, ఏవైతే ఉన్నాయో అవే నోట్లో నుంచి మాటల రూపంలో బయటకు వస్తున్నాయి అంతే. లావణ్య రాజుతారన్ విషయం సమాజానికి పనికిరాని విషయమే, చెత్త విషయం అది. అయినా కూడా మరి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ పనికిరాని విషయాన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పే ప్రయత్నమే నాది. అందరు మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరు మీడియా ఛానల్స్లో కూడా లావణ్య రాజుతారన్ విషయం చూపిస్తున్నారు కాబట్టి మా ఛానల్లో చూపించాలనే ఆ ఆలోచన అయితే లేదండి. కానీ మా వంతు, మా సైడ్ నుంచి కూడా ఈ ఇష్యూ పైన ఒక క్లారిటీ ఇద్దాము, మా అభిప్రాయాన్ని ప్రజలకి మీతో డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నానండి. నాన్సెన్స్గా ఉంది లావణ్య రాజుతారన్. అసలు కనీసం ఆ అమ్మాయి యొక్క కాల్ రికార్డ్స్, ఆ అమ్మాయి మీద వచ్చినటువంటి అలిగేషన్స్, ఈ డ్రగ్స్, ఇవన్నిటిని పరిశీలన తీసుకొని పోలీసు వారు అసలు సుమోటోగా కేసు పెట్టి లావణ్యని బొక్కలో దొయ్యాలి ముందు. ఎందుకంటే ఆ చిన్నపిల్ల అమ్మాయిలకి డ్రగ్స్ సప్లై చేస్తుందని, ఆ డ్రగ్స్ ఇస్తుందని ఆ అమ్మాయి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఎందుకు గవర్నమెంట్ ఆ అమ్మాయి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి రాజుతారన్ ఎందుకు బయట రావట్లేదు? ఆర్జే శేఖర్ భాష ఎందుకు రాజుతారన్కి ఫైట్ చేస్తున్నాడు అని అంటే, చాలామంది అంటున్నారు లావణ్య గురించి అందరికీ తెలుసు కాబట్టే, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసు కాబట్టే రాజుతారన్కి సపోర్ట్గా శేఖర్ భాష సపోర్ట్ చేస్తున్నాడని అంటారు. ఇవన్నీ ఎంటైర్ లావణ్య రాజుతారన్ విషయంలో ఏవేవైతే ఆడియో కాల్ రికార్డ్స్, ఏవేవైతే కొన్ని ప్రూఫ్స్ బయటకు వచ్చాయో అవి చూస్తే కూడా మనకి లావణ్య మీదే చెడు అభిప్రాయం కలుగుతుందండి. ఈవెన్ నాకు కూడా చెడు అభిప్రాయం. అంటే నేను ఒక ఆడపిల్ల మీద నిందలు వేయాలను, ఒక ఆడపిల్ల మీద ఆరోపణలు చేయాలను నా ఉద్దేశం కాదండి. తప్పు జరిగినప్పుడు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేనైనా తప్పే, ఖండించాల్సిందే. అందరూ నాకులాగా ఉండకపోవచ్చు, ఉండమని కూడా నేను అనను. కానీ నేను ఇలాగే మాట్లాడతానండి. మేము మంచి వీడియోస్ చేయాలని ఒక ఎజెండాతో మేము పనిచేస్తున్నాం.